ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు బట్టలు వాష్ చేయాలి, అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఒకసారి వ్లాగ్ చూసి రండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ అమ్ము తెచ్చింది కబాబ్ బన్ 10 రూపీస్. ఎంత క్యూట్గా ఇంకా ఎమ్మీగా కూడా ఉంది. అమ్ము వెళ్ళినందుకు కవ కొంచెం తక్కువ అయ్యిందేమో అనిపించింది. అది తినేసిన తర్వాత నూడిల్స్ విత్ సాస్ తెచ్చారన్నమాట నా హబ్బీ. ఈ డే కొంచెం వామిటింగ్స్ చేసుకున్నానన్నమాట. ఎందుకో ఏమో 2 డేస్ నుంచి మామూలుగా వామిటింగ్స్ కావడం లేదు నాకు. అదేంటిదో ఏమో, ఇంకా ఏం తినలేదు మార్నింగ్ నుంచి అనేసి ఇంకా స్ప్రైట్ తెప్పించుకున్నాను. అంతా నోరు ఎలానో ఉంది. ఇంకా నూడిల్స్ ఎమ్మె అండ్ టేస్టీగా ఉన్నాయనేసి ఇంకా నేను మా అమ్మ తినేసాము. ఆసిఫ్ నా హబ్బీ ఇద్దరైతే బయటికి వెళ్ళారన్నమాట. ఇప్పుడు వచ్చారు. ఇంకా ఏమేమో తెచ్చారు మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి కస్టర్డ్ యాపిల్, అలాగే వంకాయ కాదు సారీ ఆవకాయ పచ్చడి, మ్యాంగో పికిల్ అన్నంలో కలిపేసుకుని వేడి వేడి అన్నంలో తినాలి అనేసి ఇది తెచ్చారన్నమాట. నా దగ్గర ఉండింది అయిపోయింది. ఇంకా 2 ప్యాకెట్స్ పెరుగు తెచ్చారు. మా అమ్మ నేనైతే తినేస్తాము. ఇంకా ఆసిఫ్ తెచ్చాడన్నమాట. గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ నిన్న కూడా వాష్ చేశాను బట్టలు. ఎందుకు డైలీ బట్టలు పడుతున్నాయి. ఇంకా 1 వీక్ వరకు ఉతకకూడదు అని అనుకుంటానా, వెంటనే ఇంకా బట్టలు అనేటివి ఎక్కువగా అయిపోతాయి. ఎందుకు అంటే ఎప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం కాబట్టి ఒక్కొక్కటిగా తీసివేస్తున్నాను. ఇంకా మీతో ఒక విషయం షేర్ చేస్తాను. ఏదన్నా రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడే అన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను నిన్న వ్లాగ్ తీసాను కదా, ఏమో వ్లాగే రాలేదు, కింద పడింది అక్క అనేసి. తను కొంచెం పాపము ఆ పండ్లు మొత్తం ఊడిపోయాయంట. పండ్లు ఊడిపోయి ఫ్రాక్చర్ అయిపోయి దాంట్లో నుంచి రక్తము చీము కారుతుంటే ఆ క్లాత్ అట్లా పెట్టారంట నోట్లోకి. ఇంకా అది చూపించడానికి రాదు, ఉబ్బిపోయిందంట అంతా అక్కడ ప్లేస్. అందుకనేసి చూపించడానికి రావడం లేదు అని అంటున్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్యాంక్లో వాటర్ అయిపోయాయి. ఇంకా మోటార్ వేస్తున్నాను. అలాగే నిన్న మొన్న టాప్ వేసుకున్నాను కదా, ఇంకా అవి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేయకుండా నేనే పడుతున్నాను అన్నమాట. ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. శారీలో ఈ డ్రెస్ చేపించుకున్నాను అన్నమాట. ఇంకా కంఫర్టే ఉంది. కొంచెం ఏమో హ్యాండ్స్ టైట్గా ఉండే, మళ్ళీ ఇస్తే ఇంకా రిపేర్ చేసి ఇచ్చింది ఆ అక్క. ఇంకా శారీలో చేపించుకున్నాను, మంచిగానే ఉంది. కొంచెం పైకి కుట్టు అని చెప్పిన అది గుర్తులేదేమో అక్కకి. యాజ్ ఇట్ ఈజ్ కుట్టేసింది, మంచిగానే ఉంది. ఈరోజు ఆసిఫ్కి నాకే కొంచెం గొడవ. హోంవర్క్ రాసుకోరా అని చెప్తే మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్. ఇంకా అది కొంచెం అరిచానన్నమాట. ఇంకా ఎలా చూస్తున్నాడో చూడండి. అమ్మ పనుకుంటూ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎట్లా చూస్తున్నాడో. ఈ మధ్య కొంచెం ఎక్కువగా అయిపోయింది వీడిది ఆడడము. ఇంకా హోంవర్క్ ఏం చేయడం లేదు, అడుస్తున్నానన్నమాట. ఇంకా మెల్లిగా తీస్తున్నాను, ఎందుకు చేస్తుంది అని చూస్తున్నాడు. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. చాలా మెస్సీగా అయిపోయింది చూడండి. నేను నిన్న స్ప్రైట్ చూపించా కదా, ఆ డే ఇంకా రాత్రి తాగలేకపోయానన్నమాట. వామిటింగ్ మళ్ళీ వచ్చేస్తుందేమో అనేసి ఇప్పుడు కొంచెం బెస్టే లేండి. ఇంకా ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేయడానికి అన్నీ తీసేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ప్లేట్ ఉండాలి ఫ్రిడ్జ్లో, ఇంకొక ప్లేట్. ఆ ప్లేట్ ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఫ్రెండ్స్. నా ఒక ప్లేట్ అయితే మిస్ అయిపోయింది. అది నెక్స్ట్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో దాని గురించి మాట్లాడుకుంటూ మనమైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుందాము. ఇంకా పాపము అది పండ్ల మొత్తం సెట్ పోయిందంట. ఇంకా సచ్చి బతికింది అని అంటున్నాడు తన హస్బెండ్. పాపం ఆ పిల్లల్ని చూసుకుంటా ఎలా స్పెండ్ చేస్తుందో ఏమో అనిపిస్తుంటుంది. ఇంకా హాస్పిటల్ వీడియోస్ కూడా రేపు పెడతా అని చెప్పాడన్నమాట. ఈ హాస్పిటల్లో వీలైనంత వరకు మేము తీస్తాము, పెడతాము, ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి అంత డూప్ మాటలు, అబద్ధపు మాటలు, అన్ని తిక్క మాటలు, ఇవల్ల వేస్ట్, అస్సలు ఇక్కడ ఏం జరగలేదు అని అంటున్నారు అన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అన్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం తీసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా వాష్ చేసేస్తాను. ఇవాళ ఒకటి ర్యాక్ నా చేతుల్లోనే ఇప్పుడు విరిగిపోతుంది చూడండి. నేను ఏమన్నా చేశాను ఫ్రెండ్, చూడండి 2 అయిపోయింది. ఆల్రెడీ అది పొయ్యి ఉంది. అంత గట్టిగా కూడా చేయలేదు ఫ్రెండ్, ఊరికి అలా వాష్ చేస్తున్నాను అంతే. అంత లోపల ఎలా వెళ్ళిపోయిందో ఏమో అది. ఇంకా ఫెవిక్విక్ వేయాలి దానికి. ఇంకా మీరేం చేస్తున్నారు, లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. సో ఫ్రిడ్జ్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఐటమ్స్ మొత్తం తీసేసి బాగా లైజాల్ వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే కెమికల్స్ మొత్తం ఇవైపోతాయి. ఏంది అంత దట్టిగా ఉంది అనుకోవద్దు. ఈ దోశల పిండి ఎప్పుడైతే చేస్తానో అప్పుడు చాలా దట్టిగా అయిపోతుంది. చిన్న బాక్స్లో పట్టదు. నేను ఒక పడిన్నర 2 పళ్ళు వేపిస్తాను ఒకేసారి. 4 డేస్లో ఫినిష్ అయిపోతుంది మా ఇంట్లో పిండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్ము చూడండి, ఇప్పుడే పండుకొని లేచింది అమ్ము. రైస్, పచ్చిమిర్చి చట్నీ చేశాను. ఇంకా ఆవకాయ, పెరుగు, ఉప్పు, ఒక మంచి వైట్ ఆనియన్. వైట్ ఉంటే బాగా కొంచెం మంచిగా ఉంటుంది, రెడ్ అయితే ఘాట్ ఎక్కువ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, సంత మొత్తం ఉంది. అన్నం పచ్చడి అమ్ము తింటుందా అని అనుకోవద్దు, పెరుగుతో అయితే తినేస్తారు. ఇప్పుడు ఇంకా మా ఆసిఫ్ నా హబ్బీ వర్క్కి వెళ్ళారన్నమాట. వాళ్ళు వచ్చేంత వరకు లేట్ అవుతుంది. ఇంకా వాళ్ళు అక్కడే ఫుడ్ తినేస్తారు. ఇంకా ఇద్దరికి ఏం చేసుకునేది అని చెప్పి ఇలా అయితే నా లంచ్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మొత్తం తీసేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేస్తాను, మొత్తం సెట్ చేసేస్తాను. ఈ వ్లాగ్లో మొత్తం ఫ్రిడ్జ్ క్లీనింగ్ వ్లాగ్ అయిపోతుంది ఇది. ఇంకా బట్టలు అయితే వేసాను కదా, అది కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది. ఇంకా అవి వాష్ అవుతూ ఉన్నాయి అట్లా. ఓకే, మీరేం చేశారు లంచ్లోకి కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో పదండి, అన్నం తినేసిన తర్వాత నేను ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేసే. ఇంత మంచిగా ఇంత ముందరకు వచ్చి మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడే ఒక మంచి కామెంట్ వచ్చింది, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఇలాగే డైలీ వ్లాగ్స్ తీస్తూ ఉండండి అని కామెంట్ చేశారు. ఆ కామెంట్ని చూసి నిజంగా కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేసాయి. ఎందుకు అంటే హ్యాపీనెస్తో నిజంగానా అని ఇంకా కొంచెం మంచిగా వ్లాగ్స్ తీయాలి ఇంకా అలా అనిపిస్తుంది. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అన్నా కూడా తక్కువనే. ఎందుకు అంటే మనలో నెగిటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉంటుంది. కానీ కొంతమంది చెప్పరు, ఊరికే చూస్తారు, పాపము చూడరని కాదు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వ్లాగ్ వచ్చినప్పుడు మీరు నా ఛానల్ పేజ్లోకి వచ్చి చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడైతే ఇది క్లీన్ చేయడానికి కంపల్సరీ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎందుకు అంత మెస్సీగా పెట్టుకుంటావు అని అనవద్దు, ఇంకా ఇండ్లు కదా ఇంకా అంతా అంతే. ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను, అన్నీ ఎప్పటికప్పుడు నీట్నెస్గా పెట్టుకుందామని నాకు కూడా ఉంటుంది. ఏమో ఒక్కటి వెళ్తే ఒకటి మెస్సీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ డే అది కూడా ఆఫ్టర్నూన్ ఇంకా మా ఆసిఫ్ అలాగే నా హబ్బీ ఇద్దరు వర్క్ దగ్గర ఉన్నారు. వాళ్ళు అన్నం తినడానికి రావడం లేదు. ఇంకా అందుకనేసి చాలా పనులు అయితే చేసేసుకున్నాను అన్నమాట. మా అమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు, ఏమన్నా ఇవ్వడంలో పెట్టడంలో అలా క్లాత్స్ మార్చడంలో. ఒకటి మంచిగా క్లీన్ చేశాను వేరే క్లాత్తో. ఈ 3 క్లాత్స్ మార్చేసరికి ఇప్పటికీ ఇలా క్లీన్ అయిపోయింది. మీరు ఎలా క్లీన్ చేస్తారో, ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతారో నాకు ఒకసారి ఫోటో ఎక్కడ పెడతారబ్బా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. ఇప్పుడు నా వ్లాగ్ డైలీ 7:30కి వేద్దాము అనుకుంటున్నాను. మీరు ఎలా మంచిగా ఉంటుంది కొంచెం కామెంట్ చేయండి. 7:30 నైట్ 7:30 PM వేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకు అంటే నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. 7:30కి వేస్తే ఒక 10 వరకు 10:30 వరకు నేను మేల్కొనే ఉంటాను. అప్పటి వరకు నాకు వ్యూస్ ఎంత ఏంటిది అనేసి చూసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి హైప్లో వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి డౌన్ అయిపోతాయి. అందుకనేసి ఇంకా నైట్లో పెట్టేస్తే మార్నింగ్ లేసి కదా చూసేది. లేకపోతే మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే
కొంచెం నాకు వ్యూ రాకపోతే తమ్లైన్ మార్చడము, టైటిల్ మార్చడము అలా చేస్తూ ఉంటాను. ఆ వల్ల తిక్క పనులు చేస్తే స్ట్రక్ అయిపోతుందని తెలుసు, కానీ నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను. అదే కాకుండా నైట్కి పెట్టేసుకుంటే ఇంకా అందరు ఫ్రీ అవుతారు నైట్లో. ఇంకా అందరు వ్లాగ్స్ మార్నింగ్ చూసేస్తే ఇంకా ఒక్క వ్లాగ్ మిగిలి ఉంటుంది కదా, చూసేస్తారు అని ఐడియా చేస్తున్నాను. మొన్న వేశాను, 91 మెంబర్స్ అయితే చూశారు. ఇప్పుడు 170 మెంబర్స్ చూశారు. బెస్టే కదా అండి. ఇంకా మీరు ఎవరన్నా క్లోజ్గా నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎప్పుడు ఏంటిది అనేసి, ఓకేనా. సౌండ్ కమ్ కర్ జరా టీవీకా. ఫైనల్లీ ఇక్కడ ఇంకా మ్యాట్ ఏం వేయలేదు, డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. నాకు చేతనైనంత వరకు అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చాలా చేంజెస్ చేస్తారు, కానీ ఇంకా నా వల్ల అయింది నేను చేసా. ఉన్న ఫ్రిడ్జ్ ఇదే. ఇంకా ఈ డే ఇది ఫస్టే ఇరిగిపోయింది, కానీ మళ్ళీ ఇరగొట్టేసా, ఫెవిక్విక్ పెట్టేస్తాను. సో ఇలా అయితే నా ఫ్రిడ్జ్ కంప్లీటెడ్. ఇంకా ఎగ్స్ తెచ్చి అది ఫెవిక్విక్ వేసి పెట్టేస్తాను. ఎగ్స్ తెస్తే ప్లేస్ లేదు ఇంకా, అందుకే కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అని ఉంది. ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసి ఆనియన్స్ వేసేసుకున్నాను కంప్లీట్గా. ఎలా క్లీన్ చేశాను ఫాస్ట్గా ఏం కాదు, మీతో ఫాస్ట్గా షేర్ చేసుకుంటాను అంతే. ఇప్పటికైతే ఇంకా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. పాలు, కరివేపాకు, పిండి, బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కింద ఇంకా ఉంటాయి కదా మైదా పిండి, కార్న్ఫ్లోరు, బెండకాయ, వంకాయ, ఆలు, టమాటో, ఇంకా కొన్ని మిగిలి ఉన్నటివి చిల్లీస్, ఇంకా నేను అల్లం. సో మొన్న ఇవల్ల తెచ్చుకొని ఇది ఫ్రీగా తెచ్చాను. ఇది యూస్ చేయాలి, ఊరికే ఎలా పోనీయను నేను. టీలో అన్న తప్పకుండా చేస్తాను. మీకు ఎలా అనిపించింది నా క్లీనింగ్? నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఏందో ఉంది, ఎంత క్లీన్ చేసినా ఏవో ఒకటి తగులుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో కంఫర్ట్. ఇంకా కాసేతే కొట్కేట్ కాదు కొట్టేసుకొని వస్తాను. ఆల్మోస్ట్ డన్ను. అంట్లో ఒక్కటి ఉన్నాయి. కస్సు కంప్లీట్, బండల్ కంప్లీటెడ్, బయట కస్సు కంప్లీటెడ్. ఇంకా అన్ని బట్టలు అయితే క్లీన్ వాష్ చేసేసింది వాషింగ్ మెషిన్. కంప్లీట్ అంతా ఆల్మోస్ట్ డన్ ఈ డే. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, అవి నేను తర్వాత వాష్ చేసుకుంటాను. పాప్కార్న్ వచ్చింది, పాప్కార్న్ తీసుకోవాలి. లాజాము ఇక్కడ మంచిగా మా అమ్మ కూడా మాట్లాడింది, కాకపోతే మ్యూజిక్ ప్లే అవుతుంది అనేసి ఇంకా నేను అక్కడ సౌండ్ తగ్గించేసానన్నమాట. ఇంకా పాప్కార్న్ తెచ్చేసింది మంచిగా. ఇంకా అదే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కూడా చెప్తుంది అన్నమాట. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే 7:37. ఇంకా 9:30, 10కి అందరికీ వర్క్ ఉన్నట్టుంది కాబట్టి నేను కూడా అంత మార్నింగ్ వేయలేను. ఇంకా ఎడిటింగ్ చేసేటివి ఇంకా చాలా పని అయితే ఉంటుంది నాకు. అందుకనేసి 7:30కి 7కి వేసేస్తాను. మీకు ఎలా అనుకూలంగా ఉంటుంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.